రాజ్యాంగం అంటే ఒక దేశం యొక్క ప్రాథమిక చట్టం, ప్రభుత్వం యొక్క నిర్మాణం మరియు పరిమితులు, ఇలాగే పౌరులు హక్కులు విధులను వివరిస్తుంది. అర్థం కావట్లేదు అక్క, అర్థమయ్యేలా చెప్పండి అక్క. రాజ్యాంగం ఎందుకంటే ప్రభుత్వాన్ని ఎలా నిర్మించాలి, దేశ ప్రజలు దేశంలో ఎలా జీవించాలి, ఏ ఏ విధులను పాటించాలి, ఏ ఏ హక్కులను అనుభవించాలి, ఏది మంచి ఏది చెడు, మనము ఎలాంటి హక్కులను కలిగి ఉండాలి అని ఈ రాజ్యాంగం తెలియజేస్తుంది. అక్క, అసలు రాజ్యాంగం లేకపోతే ఏమవుతుంది? అమ్మ బాబోయ్, రాజ్యాంగం లేకపోతే ఈ ప్రజల్లో సమానత్వం ఉండదు, కొట్లాటలు మోసాలు ఎక్కువైపోతాయి, ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు జీవిస్తారు, దేశంలో అల్లకల్లోలం మొదలవుతుంది. అందుకే మనం అందరం రాజ్యాంగాన్ని చదవాలి, రాజ్యాంగాన్ని గౌరవించాలి. రాజ్యాంగాన్ని ఎవరు రచించారక్క? అంబేద్కర్ గారు మరియు 6 సభ్యులు కలిసి ఈ రాజ్యాంగాన్ని రచించారు. ఇంకా చెప్పనా, ఈ రాజ్యాంగం రచించడానికి 60 దేశాలలోని మంచిని సేకరించి రాశారు. ఇంకా ఈ రాజ్యాంగం రచించడానికి 64 లక్షలు ఖర్చు అయింది. రాజ్యాంగం రచించడానికి సమయం ఎంత పట్టింది? 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది.